ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రెండవ రోజులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్ దండి లక్ష్మి మరియు పురపాలక సంఘ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి బైపాస్ రోడ్లో చెత్తను నిర్మాణ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ హజారీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్లతో చెత్తను తొలగించారు. తొలగించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. నిర్మాణ వ్యర్థాలను జేసీబీ సాయంతో తొలగించి దామెరకుంట వద్ద ఏర్పాటు చేసిన సి&డి కలెక్షన్ పాయింట్ కు తరలించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ బహిరంగంగా చెత్త వేయకూడదని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని, పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను వాడుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాలను బహిరంగంగా పడవేయకుండా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దామెరకుంటలో వేయాలని తెలియజేశారు.